ప్రైజ్‌లో అందరికీ. దేవుని స్వరము వినగలుగుతున్నామా? లేదా ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రాట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రశ్న ఇక్కడ దేవుడు జవాబు ఇచ్చాడా లేదా కాదు గానీ, దేవుడు జవాబు ఇచ్చినా సరే మనము వినే పరిస్థితిలో ఉన్నామా? ఉదాహరణకి చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బయటికెళ్ళి, వారు వచ్చే ముందే వారు బయట మాట్లాడుతున్నప్పుడు బిడ్డలు ఇంట్లోనే ఉండి వినగలుగుతారు. ఎందుకంటే ప్రతిరోజు వారికి వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో సంభాషణ జరుగుతది. అదే మీ ఫ్రెండో, మీ రిలేటివో ఎప్పుడో ఒక 6 నెలలకో, సంవత్సరానికో మీకు ఫోన్ చేస్తే, కొత్త నంబర్ నుంచి ఫోన్ చేయడం జరిగితే, మీరు హలో అంటారు గానీ వారి స్వరం గుర్తుపట్టలేరు. ఎందుకంటే మీకు ప్రతిరోజు సంభాషణ జరగదు. అలాగే మనము మన పరిశుద్ధాత్మ దేవునితో ప్రతిరోజు సంభాషణ లేనిదే ఆయన స్వరము వినలేము. ఒకవేళ ఆయన మాట్లాడినా, ఆయన జవాబు ఇచ్చినా సరే మనం దాన్ని వినలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి పొందుకోలేము. మనము యేసయ్య జీవితంలో చూసుకుంటే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వేకువజామునే లేచి ఏకాంత సమయంలో శిష్యులకు దూరంగా ఏకాంత సమయంలో దేవునితో తన తండ్రితో సంభాషణ జరిపేవాడు. అందుకే యేసుప్రభు మాట్లాడిన ప్రతిసారి తండ్రి ఏది చెప్తే అదే నేను మాట్లాడతాను అంటాడు. తండ్రి ఎప్పుడు చెప్తున్నాడు అంటే తన ఏకాంత సమయంలో, ప్రార్థన సమయంలో యేసుక్రీస్తు తండ్రి నుంచి ఆ మాటలు కానీ, డైరెక్షన్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు నేను కూడా ప్రతిరోజు మన డేని స్టార్ట్ చేసేటప్పుడు ఏకాంత సమయం తండ్రితో గడిపి కావాల్సిన ఇన్స్ట్రక్షన్, కావాల్సిన ఆన్సర్, మన ప్రతి ప్రార్థన అవసరతలకి ఆన్సర్ పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడగా